మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి ఈరోజు 25వ తారీఖు లాస్ట్ డేట్ కింద ఇచ్చారు కాబట్టి ఇంకా ఎవరైతే డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయలేదో ఈరోజే లాస్ట్ డేట్. ఈరోజు ఫిబ్రవరి 25 నైట్ 12 వరకు కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారని చెప్పేసి మనకి క్లారిటీగా ఇచ్చున్నారు కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వెంటనే అప్లై చేసుకోండి. టెట్ అభ్యర్థులకు కేంద్రానికి వెళ్ళడమే పెద్ద పరీక్ష అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. కొందరు అభ్యర్థులు 30 గంటలు ప్రయాణించారు. కోనసీమ జిల్లా అభ్యర్థికి బెంగళూరులో పరీక్ష కేంద్రం, బెంగళూరు, చెన్నై, బలంపురం, హైదరాబాద్లోనూ పరీక్ష సెంటర్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. నిరుద్యోగులతో జగన్ సర్కార్ ఆటలంటూ కూడా మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఒక జిల్లా అభ్యర్థుల్ని పట్టుకెళ్ళి వేరే జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం, అది కూడా పక్క జిల్లా కాదు 2-3 జిల్లాలు దాటించి పరీక్ష కేంద్రాలు ఇవ్వడం అనేది గమనార్హం కింద మారింది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన పరీక్ష కేంద్రాలు కాకుండా ఎక్కడో 5th ప్రిఫరెన్స్లో పరీక్ష కేంద్రం ఇచ్చిన వాటిని కూడా అభ్యర్థులకి కేటాయించి ముప్పు తిప్పలు పెడుతున్న పరిస్థితి. కొంతమందిని జిల్లాలు దాటించి పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే మరి కొందరికి మొత్తం రాష్ట్రం దాటించి పరీక్ష కేంద్రాలు ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. టెట్కి సంబంధించి 2022కి రాష్ట్ర వ్యాప్తంగా 5,25,789 మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి కేవలం 2,67,559 మంది మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. కానీ పరీక్ష కేంద్రాలను కేటాయించడంలో విద్యాశాఖ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. సొంత జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించలేని పరిస్థితి. 750 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ గుంజుకుని సొంత జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించకుండా పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం ఏమిటని అభ్యర్థులు వాపోతున్న పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన అభ్యర్థికి బెంగళూరులో పరీక్ష కేంద్రం కేటాయించారు. సాధారణంగా టెట్ డిఎస్సి రాసే అభ్యర్థులందరూ కూడా మిడిల్ క్లాస్ అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు. పరీక్ష రాసి రావడానికే వేలల్లో ఖర్చు అయ్యే పరిస్థితి. విద్యాశాఖ అధికారులు కేటాయించిన పరీక్ష కేంద్రాలను చూసి బెంబేలెత్తిపోతున్న అభ్యర్థులంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. అభ్యర్థి స్థానిక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా పరీక్ష కేంద్రాలను అయితే కేటాయించారు. 2022లోనూ ఇదే విధంగా ఇష్టారాజ్యంగా పరీక్ష కేంద్రాలు కేటాయించారు. అప్పుడు కూడా చాలామంది పరీక్ష కేంద్రాలు దూరంగా వచ్చాయని చెప్పేసి పరీక్ష రాయని పరిస్థితి. ఇప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్లో 20% మార్కుల వెయిటేజీ కోసమైనా టెట్ రాయవలసిన పరిస్థితి కంపల్సరీగా మారింది. గత 2022లో 5,25,789 మంది టెట్కి దరఖాస్తు చేశారు. అప్పుడు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని, పక్క రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తున్నామని చెప్పి ఇప్పుడు తీరా కేవలం 2,67,559 దరఖాస్తులు వచ్చినప్పటికీ అభ్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టే విధంగా ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా మాత్రమే చేస్తూ ఉన్నారంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు వాపోతున్న పరిస్థితి. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పేపర్ 1కి ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉన్నారో 23% పైగా వారు ఎంచుకున్న పరీక్ష కేంద్రాలకైతే పరీక్ష సెంటర్లు రాని పరిస్థితి. అభ్యర్థులు హెల్ప్ లైన్ నంబర్లని కాంటాక్ట్ అయితే కనీసం రెస్పాన్స్ లేని పరిస్థితి, హెల్ప్ లైన్ నంబర్లు పట్టించుకొని పరిస్థితి. విద్యాశాఖ అధికారులకి అభ్యర్థులందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నారు, మీరు హెల్ప్ లైన్ నంబర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిచేసేలా చూడండి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 25/5/2024 ఫీజు పేమెంట్కి సంబంధించి. ఇక ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కానివ్వండి, ఫీజు పేమెంట్కి సంబంధించి కానివ్వండి లాస్ట్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇదే లాస్ట్ డేట్ 25/2/2024. ఈ రోజుతో ఆన్లైన్ అప్లికేషన్ల గడువు ముగియబోతుంది కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఈ రోజుతో అప్లికేషన్ల గడువు అనేది క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు భద్రత కట్టుదిట్టం. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు రాస్తున్నారో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు 144 సెక్షన్, మొత్తం 3,971 మంది పోలీసులతో విస్తృత భద్రత అంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది. గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షకి 4,83,525 దరఖాస్తులు అయితే అందాయి. దీనికి సంబంధించి ఈరోజు పరీక్ష అయితే జరగబోతుంది కాబట్టి ఎవరైతే పరీక్ష రాసే అభ్యర్థులు ఉంటారో 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి అయితే చేరుకోండి. ఇక టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి మోడల్ గ్రాండ్ టెస్ట్లు అనేవి, ప్రీవియస్ మోడల్ పేపర్స్ అనేవి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు లైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.